ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ క్లోజ్ అయింది. ఈ నెల 8, 9న డెలిగేట్స్ తో జరిగిన సమ్మిట్ 10 నుంచి 13 వరకు ప్రజలను అనుమతించారు అధికారులు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. ఈ 4 రోజులు తెలంగాణ అభివృద్ధిపై పలు సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నిపుణులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు. విద్యార్థులు, ప్రజలు కూడా పాల్గొని టెక్నాలజీ డెవలప్మెంట్పై కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఈ నెల 8న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించారు. 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. దీని ప్రకారం 2047 వరకు తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే రోడ్ మ్యాప్ ను రూపొందించింది రేవంత్ సర్కార్. ఈ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 1000 మంది డెలిగేట్స్, WHO, వరల్డ్ బ్యాంక్, ADB, యునిసెఫ్, అదానీ, మహీంద్రాతో పాటు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో దాదాపు 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, MOUలు కుదుర్చుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం అనుమతించిన మొదటి రోజు ఈ నెల 10న భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇన్నోవేషన్ ఎగ్జిబిట్స్, స్టార్టప్ పెవిలియన్స్, స్పేస్ టెక్ డిస్ప్లేస్, మొబిలిటీ షోకేస్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, ఇంటరాక్టివ్ సెషన్స్ లో పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీకి వెళ్లడానికి స్పెషల్ బస్సులను నడిపింది TGSRTC. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్కూల్, కాలేజీల విద్యార్థులు భారీగా తరలివచ్చారు. గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు డిస్కవర్ తెలంగాణ, కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్ జెన్ టూరిజం అనే అంశంపై సెషన్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చిన 3000 మంది విద్యార్థులు, 1000 మంది ప్రజలు పాల్గొన్నారు. వారు చర్చల్లో పాల్గొని తెలంగాణ హెరిటేజ్ గురించి తెలుసుకున్నారు. ఈ సెషన్లో తెలంగాణ చరిత్ర, మ్యూజియం సంస్కృతి, గాంధీయన్ టూరిజం, కలినరీ టూరిజం, భవిష్యత్తులో పర్యాటక అవకాశాలపై అవగాహనను కల్పించారు నిపుణులు. గ్లోబల్ సమ్మిట్ 3వ రోజున ఎమర్జింగ్ టెక్నాలజీస్ థీమ్తో కార్యక్రమం నిర్వహించారు. రియల్ లైఫ్లో రిజిలియన్స్ సెషన్లో చర్చించారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ, ప్రపంచంలో రిజిలియన్స్ ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, సవాళ్లను ఎదుర్కోవడం, AI, ML వంటి టెక్నాలజీకి సిద్ధం కావడం లాంటి అంశాలపై చర్చించారు. ఈ సెషన్లో విద్యార్థులు ప్రశ్నలు అడిగి ప్యానెల్తో మమేకమయ్యారు. నిపుణులు విద్యార్థులతో ఇంటరాక్టివ్ అయి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 4వ రోజు వ్యవసాయం, గ్రామీణ రూపాంతరం అనే థీమ్ తీసుకున్నారు. ప్రస్తుత వ్యవసాయ విధానాల నుంచి భవిష్యత్తు సమృద్ధి, రైతుల ఆదాయం పెంపు చేయడానికి వ్యూహం లాంటి అంశాలపై చర్చించారు. వ్యవసాయ రంగ నిపుణులు సెషన్లో పాల్గొని వారి అభిప్రాయాలను చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా రేర్ వ్యూహం అమలు చేయడం, సస్టైనబుల్ వ్యవసాయ విధానాలు, అగ్రిటెక్ వినియోగం, మార్కెట్ లింకేజెస్, రైతు సంఘాల బలోపేతం వంటి అంశాలపై చర్చించారు నిపుణులు. ఈ సెషన్లో 5000 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్ కు ప్రజలను అనుమతించడంతో భారీగా తరలివచ్చారు విద్యార్థులు, ప్రజలు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు, న్యూ టెక్నాలజీ, ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకున్నామని తెలిపారు విద్యార్థులు.